నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఓడిపోవడం ఖాయమని జోష్యం. 2022 సంవత్సరానికి 76 మందికి డీజీపీ డిస్క్ అవార్డులు ప్రదానం. 15 మంది ఎస్పీలకు గోల్డ్ మెడల్స్, 56 మందికి సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్. వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు టీడీపీ జనసేన పార్టీల కూటమి అవసరమన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఓడిపోవడం ఖాయమని మంత్రి అంబటి రాంబాబు జోష్యం చెప్పారు. వారికి శంకరగిరి మాన్యాలు తప్పదని, పవన్ కళ్యాణ్ది కూడా అదే పరిస్థితి అని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ దెబ్బకు చంద్రగిరిలో చంద్రబాబు ఓడి కుప్పం పారిపోయాడని, అలాగే వైఎస్ జగన్ దెబ్బకు మంగళగిరిలో లోకేష్ 2 చోట్ల దత్తపుత్రుడు పవన్ చిత్తుచిత్తుగా ఓడిపోయి రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, చంద్రబాబుకు దమ్ము, ధైర్యం అంత సీను ఉంటే 175 సీట్లలో సింగిల్గా పోటీ చేయగలరా అని సవాల్ చేశారు. చంద్రగిరి, మంగళగిరిలో చంద్రబాబు, లోకేష్కు మిగిలేది శంకరగిరి మాన్యాలేనని విమర్శించారు. చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మీరు ఇష్టం వచ్చినట్లు పోటీ చెయ్యొచ్చా అని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అద్దం లేని రాజకీయ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014-19 మధ్య అంత అద్భుతమైన పాలన అందించి ఉంటే ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా, మళ్ళీ చక్కని పాలన అందిస్తారని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. వైఎస్ జగన్ సింగిల్గా వచ్చి 151 సీట్లు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ 175కి 175 గెలిచే విధంగా అడుగులేస్తున్నారని తెలిపారు. మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీకెందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. చంద్రగిరి మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ. ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టారు దెబ్బ. అక్కడ చంద్రగిరిలో నువ్వు, ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి. రాసుకోండి, ఈ ఎన్నికల తర్వాత చంద్రగిరిలో, మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందనేది మర్చిపోవద్దు. ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు, రాసుకోండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నాం, చెప్పలేరు మీరు. అది చెప్పుకోకుండా సోదంతా చెప్తుంటారు, గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టి మీటింగుల్లో సోదంతా చెప్తుంటారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం మీకు ఇస్తే 3 సార్లు క్యాబినెట్ని పరిపూర్ణంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉభయ రాష్ట్రాల్లో 2 సార్లు, ఆంధ్రప్రదేశ్లో 1 సారి ప్రజలు మీకు ఇస్తే, ఓ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి. 68% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాడే. ఒక్క రోజైనా నువ్వు 68% కదా 50% ఇచ్చావే? నాకు అర్థం కాలేదు. ఎస్సీలన్నా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనారిటీలైనా నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప పల్లకి ఎక్కేవారు కాదని భావించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీకు 23 సీట్లు ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది జూన్ నుంచి చేపట్టిన కన్వెన్షన్ బెస్ట్ పోలీసింగ్ విధానం సత్ఫలితాలు ఇస్తుందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర రెడ్డి అన్నారు. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి వారి పరిధిలోని ముఖ్యమైన 5-6 కేసులు ప్రతిరోజు పర్యవేక్షించేలా చూస్తున్నామన్నారు. షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు విచారణ పురోగతిపై సమీక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. దీని ద్వారా ఈ సంవత్సరం తీవ్రమైన నేరాల నమోదు శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతల విభాగంలో 2022 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 76 మంది పోలీస్ కానిస్టేబుళ్లు అధికారులకు డీజీపీ కేవీ రాజేంద్రారెడ్డి డీజీపీ డిస్క్ అవార్డులు అందజేశారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలోని ఇతర అవినీతి నిరోధక శాఖ, సిఐడి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్, ఏపీఎస్పీ బెటాలియన్స్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారికి త్వరలోనే డీజీపీ డిస్క్ అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సిబ్బందికి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఈ అవార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలంటే జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమి గెలవడం చాలా అవసరమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మాట్లాడుతూ వైసీపీ పార్టీకి 25 సీట్లకు మించి రావని జోష్యం చెప్పారు. 150 సీట్లతో జనసేన, తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నీతి నిజాయితీలతో కూడిన పాలన ఎలా ఉంటుందో మరో 3 నెలల్లో చూస్తారని స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ స్థాయి నాయకుడిని వదిలిపెట్టబోమని, మిగిలిన ప్రతి రూపాయి వసూలు చేస్తామని హెచ్చరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. సో మీరు ప్రజల్లోకి వెళ్తే ఒకటే చెప్పండి, జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, నాయకులు కానీ మీరు ఏం చేస్తారు అనుకున్నప్పుడు అని అడిగితే, మీరు మాకేం చేద్దాం అనుకుంటారు అన్నప్పుడు మీకేం కావాలి అది చేస్తాం, మీకు ధైర్యంగా వాళ్ళకి భరోసా ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ నాయకుడు కానీ చాలా మంది నాయకులకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక పైసా కూడా సంపాదించాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్న డబ్బునే ప్రజలకు ఇస్తున్నప్పుడు ఆయన ఇక్కడికి సంపాదిస్తారు. రాజకీయాన్ని వ్యాపారంగా చేసే నాయకుడు కాదు ఆయన. రాజకీయాన్ని ప్రజాసేవ గురించి ఉంచే ఉన్న పర్పస్, రాజకీయాన్ని ప్రజాసేవని ఆలోచించి ఆ భావాలు అది చాలా పాత రోజుల్లో వదులుతూ కొన్ని టైంలో ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు మన పవన్ కళ్యాణ్. సో అలాంటి వ్యక్తిని కనుక గెలిపించుకోగలిగితే ఒక ఎవరవుతారు, రాష్ట్రానికి అధినేత ఒక పవన్ కళ్యాణ్ అవుతారా, చంద్రబాబు అవుతారని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఖచ్చితంగా మాత్రం ఒక అద్భుతమైన పరిపాలన చూస్తారు, అది మాత్రం పక్క. అయితే ఈ వైసీపీ వాళ్ళు పెట్టిన పెద్ద లాస్, దాన్ని ఎలా ఉంటామంటే పెద్ద బుక్క పెట్టేశారు రాష్ట్ర ఖజానా. అంటే చాలా మంది అంటే దీన్ని పూడవాలి. ఫస్ట్ మన ప్రజల యొక్క బాగోగులు పెరగాలి, వాళ్ళ ఆదాయ మార్గాలు పెరగాలి, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవి పెరగాలి. ఇండస్ట్రీస్ కానీ లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ. ఎలా ఉంటుందంటే ఒక మంచి ప్రభుత్వం అయినా సరే నువ్వు నాకు ఏదైనా కొంత కిక్ బ్యాక్ నువ్వు వ్యాపారం చేసుకుంటే ప్రతి వ్యాపారస్తులు ఎంతో కొంత సాటిస్ఫాక్టరీగా ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు. ఈ వైసీపీ వాళ్ళు అలా కాదు. ఒక వ్యాపారం పెట్టడానికి ఎవరు వస్తే ఈ కంపెనీ నాకు ఎంత షేర్ ఇస్తారు. 3 రాజధానుల పేరుట వైసీపీ సర్కార్ తెరలేపిన నాటకానికి నేటితో సరిగ్గా 4 ఏళ్లు పూర్తి అయ్యాయి. ప్రభుత్వ దమన నీతిపై బగ్గుమన్న రాజధాని ప్రాంత రైతులు ఆ మరుసటి రోజే ఉద్యమ బావుట ఎగురవేశారు. నాటి నుంచి నేటి వరకు అమరావతి అంతమే లక్ష్యంగా ప్రభుత్వం రాజధానిపై విషం కక్కుతుంది. సర్కార్ అణచివేతలు, నిర్బంధనాలు, కిరాతకాలకు అన్నదాతలు పోరాట స్ఫూర్తితో అధిగమించారు. అక్రమ కేసులు, అరెస్టులను తట్టుకొని ఒక్కరోజు విరామం లేకుండా ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. డిసెంబర్ 17న శాసనసభ సాక్షిగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ 3 రాజధానుల ప్రతిపాదన చేయడంతో పాటు దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉంటే తప్పేంటన్న వితండ వాదాన్ని తెరపైకి తెచ్చారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చి ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్న రాజధానిని ఎక్కడికి మార్చబోమని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు. అధికారం చేపట్టిన అనతి కాలంలోనే మాట తప్పి మడమ తిప్పి తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ముఖ్యమంత్రి నమ్మక ద్రోహాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు పిడికిలి బిగించారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. వివిధ ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ రంగాల్లోని నిపుణులు, దేశ విదేశాల్లోని ప్రవసాంధ్రులు వారికి మద్దతుగా నిలిచారు. 3 రాజధానుల నిర్ణయంతో మనస్తాపం చెంది 247 మంది రైతులు, రైతు కూలీలు అసువులు బాశారు. పోలీసుల లాఠీ దెబ్బలన్నీ హింసకాండాను తట్టుకొని మహిళలు ముందు వరుసలో ఉండి అమరావతి ఉద్యమాన్ని నడిపించారు. ఇలా ఉద్యమ జెండా దించకుండా రాజధాని గ్రామాల రైతులు, ప్రజలు చేస్తున్న అమరావతి పరిరక్షణ పోరాటం 4 ఏళ్లకు చేరింది. ఈ క్రమంలో సుమారు 3,000 మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమకారులపై 720కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయినా వారు వెరవకుండా ప్రభుత్వ అణచివేతకు, పోలీసుల దమనకాండకు ఎదురొడ్డి నిలిచారు. మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయాన్ని అర్ధరాత్రి కూల్చివేసేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలు సహకారంతో కూల్చివేతను అడ్డుకోవడం జరిగిందని చిట్టి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం అధ్యక్షులు బేసి కంఠేశ్వరుడు తెలిపారు. కూల్చివేత వాయిదా వేయాలని దేవాదాయ మంత్రితో ఫోన్లో కాంగ్రెస్ దగ్గర నేతలు మాట్లాడడం జరిగిందని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశించడం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్తపేట సర్దార్ మరుపిల్ల చిట్టి కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు బేసి కంఠేశ్వరుడు, కొరణకొండ శివాజీ, పోతిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఏ క్షణమైన అధికారులు మనసు మార్చుకుని కూలగాడతారేమోనని స్థానిక కాంగ్రెస్ నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమకు మద్దతుగా రావడం జరిగిందని చెప్పారు. ఎంతో చరిత్ర కలిగిన చిట్టి కాంగ్రెస్ కార్యాలయంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఓనమాలు నేర్చుకున్నారని, ప్రస్తుతం ఈ కార్యాలయాన్ని సేవా కార్యక్రమాలకు సద్వినియోగం పరుస్తున్నామని చెప్పారు. కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణతో పాటు వ్యాయామం, కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆచరించడం జరుగుతుందని చెప్పారు. చిట్టి గారి కార్యాలయానికి ఈ ప్రాంతంలో అన్ని రాజకీయ పక్షాల నాయకులకి అటువంటి గౌరవం, విశ్వాసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచే ఓనమాలు దిద్దుకొని స్వాతంత్రోద్యమం కోసం పోరాడి, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పోరాడి, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నతస్థాయి పదవులు చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. 1900 సంవత్సరం నుంచి దీనికి కరెంటు బిల్లు కడతా ఉన్నాం. ఇప్పుడు హఠాత్తుగా లీజ్ అయిపోయిందనే పేరుతోటి దీన్ని స్వాధీనం చేసుకొని తద్వారా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కమర్షియల్ లీజ్ ఇచ్చుకునే దానికోసం పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. దీన్ని కనుక స్వాధీనం చేసుకొని కూల్చివేసి వేరే వాళ్ళకి కనుక ఇచ్చినట్టయితే అధికార పార్టీలో ఉన్న ఈ సామాజిక వర్గం నాయకులు, ఈ ప్రాంతానికి నాయకత్వం వహించిన గౌరవ శాసనసభ్యులందరూ కూడా రాజకీయంగా తీవ్రంగా నష్టపోతారని చెప్పి మేము కేంద్ర కార్యాలయం తరఫున, అఖిలపక్షం తరఫున వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. దీనికి ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా సహజంగానే ఈ కార్యాలయాన్ని యథాతథంగా కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి సహకరించవలసిందిగా అధికార పార్టీ పెద్దల్ని వారి ద్వారా అధికార యంత్రాంగానికి సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా దీన్ని కనుక స్వాధీనం తీసుకుని కూల్చినట్టయితే 1 టౌన్ బంధుకు కూడా మేము వెనకాడమని చెప్పి మేము హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మీకు రాజకీయ సమాధి కడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈ కార్యాలయం వెనక బేసు గారి వెనక, పోతి వెంకటేశ్వర గారి వెనక, అన్న అమర్బాబు గారి వెనక, మీ వెనక కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని, మేము ఎటువంటి త్యాగాలకు వెనకాడమని చెప్పి అన్ని స్థాయిల్లో దీని గురించి హైకోర్టు స్థాయిలో కానీ రాజకీయ పోరాటంలో కానీ మేము ముందుంటామని వీళ్ళకి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ ఇవాళ మన మద్దతు తెలియజేయడానికి వచ్చి అన్ని పార్టీలు కూడా చేశారు. వారందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విత్ ఇన్ టైంలో నైట్ ఆ టైంలో 11:30-12కి ఆ న్యూస్ తెలిసి మేము ముందుకి చేయడం వల్ల ఇంతమంది వచ్చారు. వాళ్ళకి మేము అంటే ఈ ఆఫీసు మీద ఉన్న భావన, భక్తి, అది పార్టీలతో సంబంధం లేని భావన ఇక్కడ ఉన్న 120 ప్రజలందరికీ కూడా ఇది చిరుపరిచయం. మరి ఇలాంటి ఆఫీస్ని మళ్ళీ కాపాడుకోవాల్సిన అవసరం. దీన్ని ఒక మెమోరియల్గానే చూడండి. దీన్ని పార్టీ ఆఫీస్గా కూడా ఏ రోజు ఎవరు చూడలేదు. ఇప్పుడున్న పార్టీని, ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిన వాళ్ళే.
మరి వాళ్ళందరికీ కూడా ఈ సపోర్ట్ చేసి దీన్ని మన న్యాయ వ్యవస్థలో మేము చేస్తున్న దానికి మా అందరికీ కూడా సహకారం అందించి ఆ న్యాయ వ్యవస్థను మేము కోరుకుంది కంపల్సరీగా మాకు న్యాయం జరగాలని, అలా మాకు న్యాయం చేయాలని న్యాయ వ్యవస్థ మీద ఉన్న దీంతో మేము ప్రత్యేకమైన కోరుకుంటున్నాం. ప్రసాదం పాడులో టీడీపీ నేత నరసయ్య ఇంటిపై జరిగిన దాడి పట్ల తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సిపికి ఫిర్యాదు చేసేందుకు ఎర్లగడ్డ వెంకట్ర ఆధ్వర్యంలో భారీగా పార్టీ శ్రేణులు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రూరల్ మండలం ప్రసాదంపాడులో టీడీపీ నాయకులు ఉప సర్పంచ్ నరసయ్య ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఎర్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున శ్రేణులు రోడ్లపై భారీ ర్యాలీగా సిపి ఆఫీస్కు బయలుదేరారు. వైసీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు పెరిగిపోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై టీడీపీ నేతలను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను పట్టుకొని చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న తమను ఆపడం ఎంతవరకు సబబు అని పోలీసులను టీడీపీ శ్రేణులు నిలదీశారు. నిందితులను త్వరగా పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో పార్టీ శ్రేణులు సద్దుమణిగారు. ఇంటింటికి 15 రకాల పన్నుపోట్లు విధించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కు దక్కుతుందని జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ విమర్శించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాన్ని 34వ డివిజన్లోని ఖుద్దూస్ నగర్ పలు ప్రాంతాల్లో ఆ డివిజన్ అధ్యక్షుడు ఆకుల రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన పథకాల డబ్బు మొత్తం ప్రజల దగ్గర నుంచే పన్నుల రూపంలో సీఎం జగన్ పిండి వసూలు చేస్తున్నారన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన డబ్బులు ఏమయ్యాయో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగనన్న వెన్నుపోట్ల నుంచి రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం తప్పించుకోలేకపోయిందన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాన్ని 34వ డివిజన్లోని ఖుద్దూస్ నగర్లో పలు ప్రాంతాల్లో ఆ డివిజన్ అధ్యక్షుడు ఆకుల రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి పథకాలు వస్తాయి. ప్రతి ఇంటికి రకరకాల పథకాలు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఇంటికి పథకాల ద్వారా లబ్ధి ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చాం, 50,000 ఇచ్చాం, 70,000 ఇచ్చామని చెప్పి ఇంటింటికి ఒక కరపత్రం పంపించి ఏదో ఒక బుక్లెట్ కూడా పంపించారు. అదంతా పెద్ద మాయా, పెద్ద బోగస్. ఇంటింటికి పథకాలు కాదు ఇచ్చింది, ఇంటింటికి 15 రకాల పన్ను పోట్లను విధించారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి ఏ పథకం కూడా ఈ రాష్ట్రం అప్పు చేసినటువంటి 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు అమలు చేసిన పథకానికి ఖర్చు చేయాల. అన్ని పథకాలకి కూడా ప్రజల మీద 15 రకాల పన్నుపోట్లు విధించి ఆ డబ్బులను మాత్రమే ప్రజలకు పంపిణీ చేశారు. ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల కింద ఇచ్చింది 1,25,000 నుంచి 1,30,000 కోట్లు సుమారుగా. మరి ఆ 1,25,000 1,30,000 కోట్ల రూపాయలని 15 రకాల పన్నుపోట్లు విధించి ఇప్పటికీ ఆ పన్నుల భారం 1,40,000 కోట్లయింది. ఈ 4 సంవత్సరాల 8 కాలంలో 1,40,000 కోట్లయింది. పథకాలు ఇచ్చేదానికన్నా పన్నులు అధికంగా వసూలు చేసి పథకాల గురించి ప్రచారం చేస్తున్నటువంటి బోగస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. జగన్ ముసుగేసుకున్నటువంటి ఒక నాటకం చేసేటువంటి వ్యక్తి, ఒక మాయా ఇంద్రజాలికుడని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందులో ప్రధానంగా ఈ పన్నుల్లో మనం చూస్తే పెట్రోల్ డీజిల్ మీద 20,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ప్రతి ఇంట్లో కూడా బండి ఉంటుంది లేదా కారు ఉంటుంది. మరి వాళ్ళ మీద పెట్రోల్ భారమే ఈ 4 సంవత్సరాల 8 కాలంలో 20,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆర్టీసీ ప్రయాణం చేసేటువంటి భారం సుమారు 5,300 కోట్లు. కరెంటు ఛార్జీలు పెంచి 25,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. క్రీడల్లో గెలుపోటములు అనేవి సహజమని, ఓటమికి కుంగిపోకుండా సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లి మరిన్ని పథకాలను కైవసం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ అన్నారు.
అండర్-19 బ్యాడ్మింటన్ మెగా టోర్నీలో విజేతలైన క్రీడాకారులు భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి దేశానికి గుర్తింపు తేవాలని సూచించారు. అన్నమాట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ నెల 12న ప్రారంభమైన టోర్నమెంట్లో 25 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 325 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ పి. అంకమ్మ చౌదరి, పలువురు ప్రముఖులు కలిసి పతకాలను ప్రదానం చేశారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. టోర్నమెంట్లో విజయవాడ సీతారాంపురంకు చెందిన సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న టి. సూర్య చరిష్మా బాలికల వ్యక్తిగత విభాగంలో తొలి స్థానంలో నిలిచారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ జాతీయ స్థాయి అండర్-19 బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వడం, టోర్నీ విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. మెగా టోర్నీలో విజేతలైన వారు భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి దేశానికి గుర్తింపు తేవాలని సూచించారు. బాలికల విభాగంలో సత్తా చాటిన తెలుగు తేజం టి. సూర్య చరిష్మాకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడలో జరగడం చాలా హ్యాపీ. నేను విజయవాడలో ఉంటూ విజయవాడ టోర్నమెంట్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళడం. చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ సపోర్ట్ ఎవ్వరు లేకుండా అస్సలు రావు, ఇంత దూరం రావడం చాలా కష్టం. నాన్న సపోర్ట్తో, అమ్మ సపోర్ట్తో నేను ఇంత దూరం వచ్చా. సార్ డెడికేషన్గా ఉంటూ నాపై నమ్మకం పెట్టుకొని ఇంత దూరం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఫిట్నెస్ ట్రైనింగ్ కానీ అన్నీ బాగా జరిగేవి. అండ్ స్కూల్ నేషనల్ గేమ్స్లో మన విజయవాడకు చెందిన టి. సూర్య చరిష్మా గోల్డ్ మెడల్ సాధించడం చాలా ఆనందకరంగా ఉంది. తను 8 ఇయర్స్ నుంచి నా దగ్గర ట్రైన్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చింది. ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ వరకు సాధించింది. నన్ను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2022 బంగ్లాదేశ్ అండర్-19 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో కూడా గోల్డ్ మెడల్ సాధించింది. తర్వాత రీసెంట్గా జరిగిన నేషనల్ గేమ్స్లో తను బ్రాంజ్ మెడల్ సాధించింది. ఈరోజు తన మొదటి నేషనల్ టైటిల్ మన విజయవాడలో తన సొంత దీంట్లో జరగడం, తను గోల్డ్ మెడల్ సాధించడం నాకు చాలా ఎంతో హ్యాపీగా ఉంది. తనకు 2 days బ్యాక్ టీమ్ ఈవెంట్స్ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇండివిజువల్ ఈవెంట్స్ ఈరోజుతో కంప్లీట్ అయ్యి వ్యాలిడిక్టరీ ఫంక్షన్తో ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి పోటీలకు 33 యూనిట్స్ ఆల్ ఇండియా వైడ్ ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 నేషనల్స్ అలాట్ చేసినటువంటి HFI స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సురేష్ కుమార్ గారు, అదేవిధంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష, వీరందరూ కూడా ఒక చక్కటి కోఆర్డినేషన్తో ఈ క్రీడా పోటీల్లో క్రీడాకారులకు ఎటువంటి వసతి సౌకర్యాలు కానీ, రవాణా సౌకర్యాలు కానీ, టెక్నికల్ సైడ్ కానీ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్కి 33 స్టేట్స్ నుంచి, అంటే 29 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, నవోదయ స్కూల్స్, KVS స్కూల్స్ మొత్తం కలిపి 33 టీములు బాయ్స్, 33 టీమ్స్ గర్ల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం 500 అంటే 525 బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ కోచ్ అండ్ మేనేజర్స్ 525 మెంబర్స్ ఈ టీంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. మాకు మీ స్టేట్గా మా నేషనల్ స్కూల్ గేమ్స్ వాళ్ళు మాకు AP స్కూల్ గేమ్స్కి ఈ టోర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. AP స్కూల్ గేమ్స్ సెక్రటరీ గారు మా మీద నమ్మకం ఉంచి మన కృష్ణా జిల్లాలో మన NTR ఉమ్మడి కృష్ణా జిల్లా ఆర్గనైజ్ చేయమని ఫస్ట్ టైం మన స్కూల్ గేమ్స్ ఈ బ్యాడ్మింటన్ అనేది ఫస్ట్ టైం మనం ఏపీలో. వైసీపీ నేతలు గత 3 వారాలుగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, రోజుకు 2000 టన్నుల క్వార్ట్జ్ ఖనిజాన్ని దోపిడీ చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. అక్రమ మైనింగ్లో సీఎంకు, మంత్రులకు కూడా వాటా ఉందని అన్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరులో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిరసన చేపట్టారు. సోమిరెడ్డి రుస్తుం మైనింగ్ కంపెనీ యజమాని విద్యాకిరణ్తో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ మైకా గనుల్లో వైసీపీ గుండాలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలు గత 3 వారాలుగా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, రోజుకు 2000 టన్నుల
క్వార్ట్స్ ఖనిజాన్ని దోపిడీ చేస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు. అక్రమ మైనింగ్లో సీఎంకు, మంత్రులకు కూడా వాటా ఉందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ కోర్టు ఆపాలన్నా పట్టించుకోవడం లేదని అన్నారు. దీనికి సంబంధించి మంత్రి కాకాని, వైసీపీ నేత శ్యాంప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోపిడీ సొత్తును రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేయాలని సోమిరెడ్డి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో తండ్రి కొడుకులు ఓడిపోవడం ఖాయమని జోష్యం. 2022 సంవత్సరానికి 76 మందికి డీజీపీ డిస్క్ అవార్డులు ప్రదానం. 15 మంది ఎస్పీలకు గోల్డ్ మెడల్స్, 56 మందికి సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్. వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు టీడీపీ జనసేన పార్టీల కూటమి అవసరమన్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ BTV న్యూస్.